చేస్తాడు, పరలోక రాజ్యంలో కూడా చేర్చుకుంటాడు. కనుక మరి మనము చాలా రోజుల క్రితం నుండి మరి మనం రాత్రంతా కూడా ఏం చేస్తున్నాం, ఆల్రెడీ ప్రేయర్ పెట్టుకుని దేవుడి దగ్గర ప్రయాస పడుతున్నాం. దేవుడికి స్తోత్రం. అది కూడా ఒక ప్రయాసే. మరి ఈ నెలలో కూడా దేవుడి దగ్గర మన ప్రయాస పడితే దేవుడు మన స్థితిగతులను మారుస్తాడు, మన గ్రామాన్ని మారుస్తాడు, మన యొక్క పరిస్థితులను మారుస్తాడు. కనుక మరి ఈ నెలలో కూడా ఆల్రెడీ ప్రేయర్ పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయన దగ్గర ప్రయాస పడితే దేవుడు నీకు తప్పనిసరిగా ప్రయాసపుతా. వాళ్ళంతా రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు కదండి. రాత్రంతా ప్రయాసపడితే వారికి విస్తారమైన చేపలు దొరికాయి. వాళ్ళు ఎక్కడ ప్రయాసపడ్డారు? సముద్రంలో ప్రయాసపడ్డారు. వారు సముద్రంలో మరి వాళ్ళని పట్టుకుని ఎంతో కష్టపడ్డారు. అయినా ఏమి లేకపోతే దేవుడు కరుణించి వాళ్ళని పిలిచి నా మాట చొప్పున చేయండి మీకు ఇస్తానన్నారు. కనుక ఈరోజు మనము దేవుని సన్నిధిలో ప్రయాసపడితే, దేవుని మందిరంలోకి వచ్చి మనము మోకాళ్ళని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి జవాబును అనుగ్రహిస్తాడు. విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి దయచేస్తాడు. కనుక మరి మన హృదయము దేవుని సన్నిధిలో కుమరించుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఈ మనము ఎట్టి విషయాల్లో కూడా అలసిపోకూడదు. మరి మనం అనుకుంటున్నాడు, ఏలిన వాడ రాత్రంతయు మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు. వాళ్ళు చాలా నిరాశతో ఉన్నారు, నిస్పృహతో ఉన్నారు. ఎందుకంటే ఒక రాత్రి కనీసం 12 గంటలు ప్రయాసపడ్డారు కానీ వాళ్ళకి ఏ లాభము దొరకలేదు. వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మనం కూడా అలాగే ఉన్నామా? ఇంతకాలము మనం ఏమీ సాధించలేకపోతే, నాకు ఏమీ అవ్వలేదు, దేవుడు నాకు ఏమీ ఇచ్చలేదు అని అనుకుంటున్నావా? కానీ దేవుడు మేలు చేసే దేవుడు. నీ హృదయాన్ని ఇస్తే, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే నీ కలిగి ఉన్న సమస్య నుండి విడుదల కలుగుతుంది. నీకు మరి ఉన్న బాధలు అన్నీ కూడా దేవుడు తీర్చివేస్తాడు. అంతకంటే ప్రాముఖ్యంగా ఇహపర సుఖములు కాదు కానీ దేవుడు మన కొరకు ఏం సిద్ధపరచాడు? పరలోకాన్ని సిద్ధపరచాడు. మనం ఇక్కడ కాదు, మనం ఆశీర్వాదాలు అక్కడ పొందుకునే భాగ్యమును దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, నేను కూడా ఇంతవరకు ఆటోమేటిక్గా కనిపిస్తాను, కానీ ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. సిమోను పేతురు ఎంతో నిపుణులు, నైపుణ్యత గలవారు. చేపల పట్టడంలో వారికి సాటి లేదు. కానీ వారు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ వారికి ఏమీ దొరకలేదు. వారు చాలా నిపుణులు అయినా సరే తగ్గించుకుని నీ మాట విన్నారు. ఏసయ్య, నువ్వు చెప్పినట్లు చేశారు. వారు విస్తారమైన చేపలు దొరికాయి. ఈ రోజుల్లో మీరు పేరు మీద చేయాలి ప్రభా. ఎస్ఐ, నీ మాట చొప్పున మేము నడవాలి, నీ మాట చొప్పున మేము జీవించాలి. ఎస్ఐ, నీ మాట చాలు ప్రభా మా బ్రతుకులు బాగుపడటానికి. నీ మాట సెలవిస్తే చాలు ప్రభా మా బ్రతుకులు మారుతాయి. అలనాడు పేతురు, సిమోను వాళ్ళ బ్రతుకు మారిపోయింది, వాళ్ళ స్థితిగతులు మారిపోయినాయి. నువ్వు మాట చెప్పున వాళ్ళ వేస్తారు కనుక వాళ్ళు విస్తారమైన చేపలు పట్టారు. ఈరోజు ప్రభా నీ మాట వెనుక మేము ఎలా ఉన్నాం? ఎస్ఐ, ఈరోజు నాతో మాట్లాడండి. ఎస్ఐ, ఇప్పుడు నాతో మాట్లాడేందుకు వందనాలు. ఎస్ఐ, ఈ రోజు నుంచి ప్రభా నేను నీ దగ్గర ప్రయాసపడతాను, ఒక నుంచి ప్రార్థన చేస్తాను, వాక్యాన్ని చదువుతాను, ధ్యానం చేస్తానని ఒక తీర్మానం చేసుకో. దేవుడి దగ్గర ప్రయాసపడు, దేవుడి దగ్గర మొక్కలు, దేవుడి దగ్గర నువ్వు కన్నీరు కార్చు. ఎవరి గురించో నీకు అనవసరం. నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం. నీవు మొట్టమొదటిగా అలనాడు మరి యేసు ప్రభువు వారి సమాధిలో ఉన్నప్పుడు అందరూ ఎవరికి తన వాళ్ళు నిద్రపోయారు కానీ మరియా మార్తలు 3 గంటలకు వెళ్ళొచ్చి దేవుని యొక్క సమాధి దగ్గరికి వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళారు. వాళ్ళు ఎవరి గురించి ఆలోచించలేదు. శిష్యులారా మీరందరూ రండి, మనమందరం కలిసి వెళ్దాం అనుకోలేదు. కానీ వాళ్ళు ఉదయాన్నే లేచిపోయి దేవుడి సమాధి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. ఎవరి గురించి నీకు అనవసరం అమ్మా. వాళ్ళు